అల్లుడుగా అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. అతి చిన్న వయసులోనే ఒక బలగం మూవీకి అద్భుతమైనటువంటి సంగీతాన్ని సమకూర్చడంతో పాటుగా గద్దర్ అవార్డును కైవసం చేసుకున్నటువంటి భీమ్స్ సిసిరోలియో గారు ఈరోజు సన్మాన గ్రహీత. వారికి ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా, వేదికపై ఉన్నటువంటి ఇతర పెద్దల చేతుల మీదుగా ఈ సన్మానం ఉంటుంది. కానీ చూసారా వారి గురించి ఎంత సన్మాన పత్రం చూడండి, ఏదో మోసమొస్తున్నారని మీరు భావించొద్దు. వారి గురించి ప్రేమను రంగరించి రాసినటువంటి సన్మాన పత్రాన్ని ఆవిష్కరించి సన్మాన పత్రం చదివిన తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలియజేసుకుంటూ, దయచేసి ఇక్కడ ఒక గమనిక, మిగతా వారందరూ సన్మానం చేసే వాళ్ళకి టైం ఉంది, ఫొటోస్ కోసం టైం ఉంది. ఎస్ పార్క్లో 3 రోజులు రూమ్ బుక్ చేశారు భీమ్స్ గారు, కాబట్టి ఇబ్బంది లేదు, మనకి అందుబాటులో ఉంటారు. ప్లీజ్ దయచేసి ఎవరు హడావుడి చేయొద్దు, మరి అన్నిదా భావించొద్దు కూడా. ఎందుకంటే అందరికీ ప్రేమ ఉంటుంది, ఫోటో దిగాలని, వారితోటి మాట్లాడాలని. అట్లా ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా ఈ సన్మాన కార్యక్రమం. ఇతర పెద్దల అందరూ కూడా వారిని సత్కరించాలి. మన బిడ్డ, మన తెలంగాణ బిడ్డ సార్, ఏలూరు వారు అందరు ప్లీజ్. అలాగే ఊరు పల్లెటూరు అని అద్భుతమైనటువంటి పాటను అందించారు. బలగం నుంచి గద్దర్ అవార్డుని కైవసం చేసుకున్నటువంటి మట్టి బిడ్డ, తెలంగాణ మట్టి బిడ్డ మన సీతారాం సార్ దగ్గర హాస్టల్లో ఉండి హాస్టల్ కథల్లో తను కూడా ఒక కథకుడుగా తన భాగం కూడా ఉంది. వారి మాటల్లో మనం విందాం, వారి పాటల్లో విందాం. వారిని సన్మానిస్తున్నారు. డాక్టర్ మద్దెల్ల రమేష్ గారు సన్మాన పత్రాన్ని చదువుతారు. ధన్యవాదాలు సార్, అందరికీ ధన్యవాదాలు. సన్మాన హితాయ బహుజన సుఖాయ విధి, బహుజనుల హితం కోసం, బహుజనుల సుఖం కోసం ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. సంగీతంలో ప్రస్తుతం ఒక సూర్యుడిలా వెలిగిపోతున్న భీమ్స్ సిసిరోలియో గారి సంగీత ప్రస్థానాన్ని ఇప్పుడు ఈ అక్షరాల పత్రికలో చిత్రిక పట్టడం జరిగింది. అది మీ ముందుంచుతాను. సాహితీ సుధాస్రవంతి సినీ సంగీత కళా దిగ్ధంతి, తెలుగు ప్రజా హృదయ వైజయంతి, శ్రీమాన్ భీమ్స్ సిసిరోలియో గారికి ఆత్మీయంగా అందించే అభినందన అక్షర పరిమళం ఇది. చల్లని పల్లె తల్లి ఒడిలో పురుడు పోసుకున్న ప్రత్యూష పవనమా, ఉద్యమాలకు ఊపిరులూదిన పోరాటాల పురిటిగడ్డ, కొండ కోనల నడుమ పచ్చని ప్రకృతి రామణీయకతతో, అమాయక ప్రజల జీవన సౌందర్యంతో అలరారుతూ ఉన్న బయ్యారం గ్రామ లోగిల్లో మంగిని దంపతుల తృతీయ సంతానమై 1983 మే 25న పల్లె తల్లి శ్వాసలోని ప్రత్యూష పవనమై మృదు మధుర గానమై మీరు ఉదయించారు. మట్టి చేతులతో పలకాబల్పం పట్టి ప్రకృతినే పాఠశాలగా దిద్దుకున్న అక్షర స్వరమా, నేల తల్లికి సేవ చేసే రైతు బిడ్డల మట్టి చేతులలో వెలుగులు నింపుకున్న ఏ వంకా లేని నెలవంక మీరు. బాల్యంలో అమ్మా నాన్నలతో కలిసి మట్టి పిసికి నారు పోసి నీరు కట్టిన చిగురాకు చేతులతోనే పలకాబలపం పట్టి అక్షరాలు దిద్దారు. తడబడే లేలేత పాదాలతో బడిబాట పట్టి చదువులమ్మ బడిలోకి నడిచారు. గురువులు నేర్పిన అక్షరాలకు మీరైన వన్నెలు దిద్దారు.
బడిని గుండెలో గుడిగా నిలుపుకొని ప్రకృతిలోని పరిసరాలను పుస్తకంలోని పేజీలుగా మార్చుకున్నారు. బయ్యారం పరిసరాల్లో చెట్టు పుట్ట చేను చెలకల వెంట మలుపుల మెలుకలు తిరిగిన వాగులు వంకరలు నేస్తులను వెంటేసుకొని తిరుగుతూ ఆ చల్లని గాలులలో రాగాలను రంగరిస్తూ భావాలకు ప్రాణం పోస్తూ మీ నవయవ్వన ఎదలోని అనురాగాలకు సరాగాలను అద్దుకున్నారు. చిన్ని హృదయపు ఊహలలోనే భవితకు బంగారు వన్నెను దిద్దుకున్నారు. ఇప్పుడు ఆనాటి ఊహలకు రెక్కలు వచ్చి మీ కీర్తి పావురం ప్రపంచం నలుమూలలా విహరిస్తోంది. మీదైన ఊహల ఉయ్యలలో ఓలలాడుతూనే బయ్యారం ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్, ఖమ్మం పట్టణంలో డిగ్రీ చదివారు. ఒకవైపు డిగ్రీ చదువుతూ మీ నూనూగు మీసాల నూతన యవనంలో ఖమ్మం సాహితీ గుమ్మం దాటి హైదరాబాద్ నగర నడి వీధులలోకి నడిచారు. కమ్మని జానపద శైలిలో ఎందరో కళా హృదయాలను అబ్బురపరిచి మీ స్వీయ రచనా గానం చేసి సినీ దర్శకులు శంకర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ సూర్యనారాయణ రాజు గారు మరియు సంగీత దర్శకులు వందే మాత్రం శ్రీనివాస్ గారుల ఆశీర్వాదంతో 2003 సంవత్సరంలో ఆయుధం సినిమాలో ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే పాటతో తెలుగు సినిమా రంగంలో తొలి అడుగు మోపారు. చక్కని పల్లెటూరి భాషా పరిమళంతో ఆ పాట తెలుగు హృదయాలన్నింటినీ రంజింపజేసింది. ఇంకా డిగ్రీ చదువు కూడా పూర్తి కాని మీరు మళ్ళీ ఉన్నత చదువుల వైపుకు వచ్చి ఎంఏ ఇంగ్లీష్, బీఈడి కూడా పూర్తి చేసి ఉపాధ్యాయుడిగా కొంతకాలం విద్యార్థుల హృదయాల్లో కళా హృదయాన్ని కూడా నింపారు. అలా సంగీత సాహిత్య కళాసేవలో తృప్తి పొందని మీరు హైదరాబాదు బాట పట్టి మీ ప్రతిభా విశేషాలతో సినిమా రంగానికి తొలుత సాహిత్యాన్ని అందించడంతో పాటు మీ సంగీత సాధనలో రోజుకు మెరుగులు తీరారు. సాహిత్య యువ తరంగమా, నేటి సినీ సంగీత దర్శక తురంగమా, యువ కళాకారులతో దోబూచులాడే కళల కాణాచి సినిమా రంగం మిమ్మల్ని ఎర్రతివాచి పరిచి ఆహ్వానించలేదు. నిరంతర సంగీత సాహిత్య హృదయ అధ్యయనంతో మీదైన ప్రతిభా విశేషాలతో సినీ రంగ పెద్దలను ఆకట్టుకున్నారు. అలా 2012 సంవత్సరంలో మీ స్వీయ సంగీత సారథ్యంలో నువ్వా నేనా సినిమాతో తెలుగు సినిమా రంగంలో సంగీత దర్శకులుగా అవతరించారు. తర్వాత వరుసగా అనేక సినిమాలకు సంగీత దర్శకత్వాన్ని అందించారు. మీ చేతులలో రూపుదిద్దుకున్న గాలిపటం, జోరు, అలా ఎలా, బెంగాల్ టైగర్, నక్షత్రం వంటి సినిమాలు యువ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఏంజిల్, ఎస్వి గరుడవేగ, పేపర్ బాయ్ వంటి చిత్రాలకు మీరు అందించిన సంగీతంతో ప్రేక్షకులను, సంగీత ప్రియులను సైతం మెప్పించారు. ఆ తర్వాత గాలుడు, ధమాకా, బలగం, మ్యాట్ వంటి చిత్రాలతో ఘన విజయం సాధించి తెలుగు సినిమా విలీన ఆకాశంలో ధృవతారగా వెలిగారు. అగ్రశ్రేణి తెలుగు సినీ సంగీత దర్శకుడుగా గుర్తింపు పొందారు. ప్రముఖ కథానాయకులైన విక్టరీ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న చిత్రానికి హృదయాహ్లాద సంగీతాన్ని అందించి గత సంక్రాంతి సీజన్లో భారీ విజయాన్ని సాధించారు. ఇటీవలి సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారి చిత్రానికి బ్లాక్ బస్టర్ స్థాయి ఆడియో అందించి సంగీత ప్రపంచంలో మరోసారి శిఖరాగ్ర స్థాయి ప్రతిభా పాఠవాన్ని చాటుకున్నారు. వాహ్, మీ ప్రతిభకు జోహార్, మీ ప్రతిభకు జోహార్. సినిమా రంగస్థలంపై యువ తరంగమై వచ్చి దర్శక తురంగమై పరుగులు పెడుతున్న మీకివే మా అభినందన చందనాలు. తెలంగాణ సంగీత కీర్తి విహంగమా, తన ఉత్తుంగ తరంగ బాహువులతో ఎత్తైన కొండ కోనలు సైతం ఆలింగనం చేసుకుని వందలు వేల మైళ్ళ దూరం ప్రయాణం చేసి నదీ ప్రవాహం కూడా ఏ కొండ గుండె గుహలలోనూ ఒక చిన్న బిందువుగా ఉదయిస్తుంది. మీరు అంతే. ఎక్కడో మారుమూలన చల్లని చిన్న గ్రామంలో పుట్టిన మీరు నేడు సంగీత రస హృదయ విశాల ప్రపంచాన్ని విస్తరించారు. అది ఎన్నో ఒడిదుడుకులను ముద్దాడుతూ ఎదిగి వచ్చిన మీ నిరంతర కృషి ఫలితం. అందుకే మీ జీవితమే సంగీత శైలిగా, మీ జీవితమే మీ సంగీత శైలిగా రూపొందింది.
మీ పాటలో ఎంత మాస్ బీట్ ఉంటుందో అంత ఫోక్ టచ్ ఉండి మధురమైన మెలోడీ మిక్స్తో ఆహ్లాదకరంగా సాగుతుంది. అందుకే అన్ని తరాల వారిని ఆకట్టుకుంటుంది. మీ స్వరకల్పనలో వచ్చిన జింతాక జితాక, కాలేజీ పాప, పల్సర్ బైక్, గోదావరి గట్టు మీద, మిసల్ల పిల్ల, నీ ముగ్గు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్ల వంటి అనేక పాటలు ప్రేక్షకులు వయసుతో పని లేకుండా ఒళ్ళు మరిచి గెంతులు వేసేంతగా మరిపించాయి. అద్భుతమైన సంగీత సృష్టి చేసే మీరు నిజంగా తెలంగాణ తల్లి చేతిలో సంగీత వేజంతిగా వెలుగుతున్నారు. ఇవన్నీ మీ కీర్తి కిరీటంలో అనర్ఘ మణిరత్నాలు. మీ సంగీత మధు రస సృష్టికి అబ్బురపడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరంలో ఉత్తమ సంగీత దర్శకుడిగా భావించి ప్రతిష్టాత్మకమైన గద్దర్ అవార్డు సత్కరించింది. 13వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ సంగీత దర్శకుడిగా పురస్కారం ఇచ్చి గౌరవించింది. ధమాకా చిత్రానికి మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్గా 2022లో సాక్షి ఎక్సలెన్స్ అవార్డు మిమ్మల్ని వరించింది. అలాగే 23లో బలగం సినిమాకు గాను సినిమాటిక్ గోల్డెన్ స్కార్పిల్ అవార్డును, ధమాకా ఉత్తమ సంగీత దర్శకుడుగా, అలాగే మరెన్నో సినిమాలకు బెంగాల్ టైగర్ చిత్రానికి ఉత్తమ అభివృద్ధి చెందుతున్న సంగీత దర్శకుడుగా గామా అవార్డు మీకు దక్కాయి. అనేక పురస్కారాలతో మీ కీర్తి సంగీతం విహంగమై ప్రజా హృదయాకాశంలో విహరిస్తుంది. అభినందన అక్షర పరిమళం. ఎన్ని ఉన్నతోన్నతమైన పురస్కారాలు, ఘన సన్మానాలు పొందిన అన్నింటికీ మించి మీలోని వినయమే మీకు అమూల్యాభరణంగా మీరు భావిస్తారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం మీలో ఉంది. ఈ ప్రపంచం నాకేమిచ్చింది అని కాక నేనేమివ్వాలి అనే ఆలోచనతో ముందుకు సాగే మీరు అందరికీ ఆదర్శం. చూపిన గురువులను మనసారా గౌరవించే మనస్తత్వం మీది. ఆనాటి మీ గురువు గారు శ్రీ కొమాకుల సీతారాములు గారిని 2 మనసుతో గౌరవిస్తారు. సీతారాములు గారికి కూడా మీరంటే వాత్సల్యం ఎక్కువ. అందుకే మీ ఉన్నతిని చూసి సగర్వంగా తమ 70 వసంతాల వేడుక సందర్భంలో హాస్టల్ కథలు ద్వితీయ ముద్రణ ఆవిష్కరణ సందర్భంగా మీకు ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేశారు. అమోఘమైన మీ గురు శిష్య అనుబంధానికి జేజేలు పలుకుతూ ఉన్నాం. మీరు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని, సినీ సంగీత ప్రపంచంలో మీరు ఒక విజయ వైజయంతిగా వెలగాలని మనసారా కోరుకుంటూ మీకు ఇదే మా అభినందనాక్షర పరిమళం. సన్మాన పత్రము సమస్తము సమర్పణం దశ దిశాంతయేషు వృద్ధిదర్శు. ఇట్లు బహుజన సాహిత్య వేదిక కవులు, రచయితలు, కళాకారులు. ప్రస్తుత ప్రదేశం తెలుసు. రచన డాక్టర్ మద్దెల రమేష్ అనబడే నేను. బహుజన సాహిత్య వేదిక సభ్యులందరూ వేదికపైకి వచ్చి భీమ్స్ గారికి సన్మాన పత్రాన్ని అందజేయాలి. బహుజన సాహిత్య వేదిక సభ్యులందరూ కొమ్మిరి వెంకన్న గారు, లింగాల వెంకన్న గారు, బిఎల్ వెంకన్న గారు, దయచేసి అందరు వేదికపైకి వచ్చి సన్మాన పత్రాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఒక్కసారి గట్టిగా చప్పట్లతోటి మనందరం కూడా అభినందనలు తెలియజేసుకుందాం.